మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు, మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తలేవు. అటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు రక్షిస్తూ ఉన్నారని పోలీస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. తెలుగు ఉర్దూ మీడియం రాసిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. వీటి మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చిన తప్పితే ఇంకోటి లేదు. ఇదివరకు ప్రభుత్వాలు అన్యాయం చేసినందుకే ప్రభుత్వాలు మారినాయి. ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడదు. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామని చెప్పినారో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, 50,000 పాత నోటిఫికేషన్లే మళ్ళీ ఇచ్చిండ్రు. మరి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. ఎందుకోసం అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడితో వదిలిపెట్టబోము. రేపు ఒకవేళ డివిజన్ బెంచ్లో మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు వరకు కూడా నిరుద్యోగుల వెంట మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని భేషజాలకు పోవద్దు, గ్రూప్ 1 రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని